వెల్కమ్ బ్యాక్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్ అర్థమైందా? మనం టెక్స్టైల్ ప్రింటింగ్ లో, ట్రెడిషనల్ ప్రింటింగ్ లోను ఒక బ్లాక్ ప్రింటింగ్ గురించి తెలుసుకున్నాం. దానిలో ఉన్న టైప్స్, ఎలా చేస్తారు, ఏంటి, ఎక్కడ ఈ ఫేమస్, సో న్యాచురల్ గా వేసే కలర్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఈ రోజు మనకి ట్రెడిషనల్ ప్రింటింగ్స్ లో టై అండ్ డై అండ్ బాతిక్ గురించి తెలుసుకుందాం. టై అండ్ డై అంటే ఒక వైట్ క్లాత్ కి దారంతో టై చేసేసి మనకి ఎక్కడ డిజైన్ కావాలో అక్కడ ఆ రకంగా షేపుల్లో టై చేసి తర్వాత డై చేస్తారు, అంతే. సో దీనిలో చాలా రకాలు ఉన్నాయి, వాటికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. అంటే మరి అన్ని రకాలు ఉన్నప్పుడు వాటి పేర్లు కూడా ఉంటాయి కదా. సో ఇది న్యాచురల్ పద్ధతిలో, ఇప్పుడైతే ఎక్కువగా సింథటిక్ పద్ధతిలోనే వెళ్ళిపోతున్నారు. న్యాచురల్ పద్ధతిలో అంటే మనకి ఆకులు, పువ్వులు, ఫ్రూట్స్ ఇట్లాంటి వాటిని కూడా వాడి డై అనేది చేస్తారు. సో నేను మీకు చూపిద్దామని చెప్పి ఒక 4 డైస్ అయితే చేసి చూపించా. 4 మనకి న్యాచురల్ డై ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చేశాను. ఇవి మీకు చూపిస్తాను. మామూలుగా అయితే అన్ని రకాలు చూద్దాం ఫస్ట్, ఓకేనా? టై అండ్ డైలో ఉన్న టెక్నిక్స్ ఒకసారి చూద్దాం. స్పైరల్ టై డై, బుల్సై, స్ట్రైప్స్, క్రంపుల్, ప్లీట్, సర్కిల్, సన్బర్స్ట్, డైమండ్, హార్ట్ టై డై, మండల టై డై, షిబోరి అండ్ మార్బలింగ్. ఇవన్నీ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అన్ని రకాల మెథడ్స్లో, అన్ని రకాల టెక్నిక్స్ వాడి చేస్తారనమాట. సో ఇందులో ఒక 4 రకాలు నేను చేశాను కదా, అవి ఒకసారి చూడండి. మన టై అండ్ డైలో ఒక 4 టెక్నిక్స్ నేను చేశానని చెప్పాను కదా. ఈ 4 టెక్నిక్స్ ఏంటి అంటే, స్పైరల్ ఒకటి. స్పైరల్ అంటే ఏం లేదు, ఫ్యాబ్రిక్ ని మధ్యలో పట్టుకుని దాన్ని ఇట్లా 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 తిప్పుకుంటూ వెళ్ళి దానికి దారం కట్టేయాలి. 2 దారాలు అంటే 2 పక్కల కట్టచ్చు, లేదంటే 4 పక్కల కట్టచ్చు. అయితే దీనికి పాలిస్టర్ దారం కానీ నైలాన్ దారం కానీ వాడాలి. ఎందుకంటే అది కొంచెం మనకి టెక్నిక్ నీట్ బాగా కనబడింది. కాటన్ అయితే రంగు పీల్చేస్తుంది కదా, సో అందుకోసం అనమాట. లేదంటే రబ్బర్ బ్యాండ్లు కూడా వాడుకోవచ్చు, ఓకేనా? టెక్నిక్ చూడండి, చాలా అందంగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాందిని. బాందిని అంటే ఏం లేదు, జస్ట్ మనకి మన ఇంట్లో ఉండే శనగపప్పు కానీ శనగలు కానీ ఏమైనా ఉంటే కనుక అవి తీసుకొచ్చేసి మనము ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి ఇట్లా మూటలాగా కట్టేసాం అనుకో. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడెక్కడ కావాలి అనేది. చేసేసుకుని అలా కట్టుకున్నాం అనుకో, నీట్ గా మళ్ళీ డై చేసిన తర్వాత ఆ షేప్ నీట్ బాగా కనబడేది. ఇది బాందిని స్టైల్. నెక్స్ట్ వచ్చేసి మనకి లెహారియా. లెహారియాకి ఏంటంటే మనకి క్లాత్ ని ఇలా పెట్టుకుని నీట్ గా మామూలుగా పెట్టుకుని ఒక మూల నుంచి చక్కగా రౌండ్ గా సిగరెట్ చుట్టినట్టు చుట్టుకుంటే వెళ్ళిపోవాలి. అలా చుట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మనకి 1 ఇంచుకో 1/2 ఇంచుకో ఎక్కడ కావాలంటే అక్కడికి దారం పెట్టి కట్టేసుకోవాలి, ఓకేనా? దారం నార్మల్ దారం కాదు, నైలాన్ దారం, ఓకేనా? లేదంటే రబ్బర్ బ్యాండ్. నెక్స్ట్ ఇది చూడటానికి చక్కగా మనకి సారలుగా నీట్ గా వచ్చేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటిది, రౌండ్ టెక్నిక్ ఒకటి చేశాను. సో ఈ రౌండ్ టెక్నిక్ ఏంటంటే, మనం క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ ఇలా ఉంటుంది, దాన్ని ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట రౌండ్, ఓకేనా? అలా మధ్యలో పట్టుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టై చేసుకుని తర్వాత డై చేసుకోవడమే. డైయింగ్ ఎలా చేశాను అంటారా? డైయింగ్ కూడా న్యాచురల్ పద్ధతిలోనే చేశాను. మనకి ఐరన్తో అంటే వాటర్లో ఐరన్ వేసి ఆ వాటర్ కావాలి మనకి. సో దానికి నేనేం చేశానంటే, నేను ఐరన్ క్యాన్ మీద కుండీలు లాంటి మొక్కలు పెట్టుకున్నాను. ఆ నీళ్లు పడతాయి కదా అందులో, ఆ నీళ్ళని లోటాలోకి తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఏం చేశానంటే, మనకి బంతిపూలు ఉంటాయి కదా, గుమ్మాలకు కట్టిన బంతిపూలు, వాటిని దాచిపెట్టాను. వాటిని ఏం చేశానంటే, ఒక గుమ్మానికి సరిపడా బంతిపూలు ఏవైతే ఉంటాయో ఆ ఒక్క దండని తీసి మామూలుగా ఒక పాత్రలో వేసేసి ఉడకబెట్టేసా. ఒక 15 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఆ పూల దండ తీసేసా. దండగానే ఉంచే, పువ్వులాగా ఉంచలేదు, ఓకేనా? అలాగే వేసేసా. ఆ నీళ్ళల్లో కొంచెం కళ్ళుప్పు వేసుకున్నా. కళ్ళుప్పు అంటే మనకి రాళ్ళుప్పు అంటారు కదా, అది. సో అది వేసాను. అది వేసిన తర్వాత మనకి ఇంకా దానిలో కొంచెం కరిగిపోయిన తర్వాత మనం వేసేసుకోవచ్చు క్లాత్లో ఏదైతే డై చేద్దాం అనుకుంటున్నామో అవి. అయితే ఫస్ట్ నేను ఏంటంటే లెహారియాకి డైరెక్ట్గా దానిలోనే వేసేసాను, అందుకే కొంచెం లైట్ రంగు వచ్చింది. తర్వాత ఐరన్ వాటర్ ఉన్నాయి కదా, ఐరన్ వాటర్ వేసిన తర్వాత మిగిలిన వేస్తే బాగా వచ్చింది. అందుకే మనకి రౌండ్కి క్లాత్ ఇలా మడిచి పెట్టుకున్నాను, రౌండ్కి అది తీసి పెట్టి తర్వాత దానికి చుట్టుకున్నా. అర్థమైందా మీకు? ఒకటేమో పొడుగుదేమో లెహారియా అది. దాని తర్వాత ఐరన్ వాటర్ కలిపిన తర్వాత ఏమో మొత్తం మిగిలిన అన్నీ కలిపి వేసేసిన తర్వాత ఈ ఒక 15 నిమిషాలు ఉడకాలి ఖచ్చితంగా పొయ్యి మీద. ఉడికిన తర్వాతే మనకి నీట్గా అటు ఫినిషింగ్ వస్తుంది.
నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసేటప్పుడు చేసినవి చూపిస్తున్నాను రికార్డులోవి. అయితే వీటిలో కొన్ని మిస్ అయినాయి అనమాట. అంటే ఒక కలర్ సింగిల్ కలర్తో డబుల్ కలర్తో 2 కలర్లతో చేసాము. ఒకవైపు సింగిల్ కలర్తో పెట్టేవాళ్ళం, ఒకవైపు డబుల్ కలర్ది పెట్టేవాళ్ళం. కొన్ని మిస్ అవ్వడానికి రీజన్ అంటే నా కూతురు అనమాట మాయం చేసేసింది. అయ్యేయో అనుకుని తీసేసి చింపి అవతల పారేసింది. అప్పుడు కొంచెం బాధపడ్డా, ఏడ్చాను కూడా. సో కొన్ని మిగిలాయి కదా, అవి మీకు చూపిస్తున్నా. ఓకేనా? ఇంతే టై అండ్ డై అంటే న్యాచురల్ కలర్స్ మనం తయారు చేసుకోవడం మనకు వస్తే చాలా ఈజీ. ఇంతే అండి, చాలా సింపుల్ టై అండ్ డై అనేది. సో డై చేయడానికి మెయిన్ ఏంటంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉండాలి, ఖచ్చితంగా ఒరిజినలే ఉండాలి. అది కాటన్ అవ్వచ్చు, కాటన్ సిల్క్ అవ్వచ్చు, ఓకేనా? ఏదైనా కానీ సిల్క్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా కానీ ఒరిజినల్ అయితేనే మనకి డై చేయడానికి కలర్ బాగా దానికి పట్టిద్ది, మంచిగా రిజల్ట్ వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక్కసారి డై చేసిన ఫ్యాబ్రిక్ మళ్ళీ మనకి పాతగా అంటే మళ్ళీ వైట్ కలర్ తెచ్చుకోవాలి అనుకుంటే బ్లీచ్ లో ముంచితే అది వైట్ కలర్ వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్, మొత్తం అంతా పోయి, ఓకేనా? సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ మనకు ఆ కలర్ నచ్చలేదు అనుకో, దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మనం బ్లీచ్ ఇచ్చేసి తర్వాత డై చేయించుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన కలర్ మళ్ళీ వాడుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసేసి మనం బాతిక్ గురించి తెలుసుకుందాం. బాతిక్ లో కూడా ఏంటంటే అసలు ముందు ఏదైనా సరే, టై అండ్ డై అవ్వచ్చు లేకపోతే ప్రింట్ అవ్వచ్చు, ఏదైనా సరే చేసేటప్పుడు ముందు కాటన్ క్లాత్ అయితే కనుక దానికి ఉన్న గంజిని తీసేస్తారు. గంజిని తీసేయడం అంటే ఏం లేదు, ఒక నైట్ దాన్ని సోక్ చేయడం, బకెట్ లో పెట్టేసి నానబెడతారు. నానబెట్టి పొద్దున్నే తీసి జాడించుకుంటారు. వీలైతే 24 hours పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 12 hours అయినా సరే ఓకే. 2 సార్లు జాడించాము నీట్ గా అనుకున్న గంజి అంతా పోతుంది. అది గంజి తీయడం అంటే, ఓకేనా? ఆ తర్వాత ఫ్యాబ్రిక్ ని ప్రింట్ కి కానీ దేనికైనా కానీ వాడతారు. అప్పుడు మంచిగా మనం చేసే ప్రొసీజర్ అంతా అంటుకుంటుంది, నీట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి బాతిక్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకుంటారు. వ్యాక్స్ ఉంటుంది కదా మనకి, కొవ్వొత్తిని తీసుకొచ్చి కరగబెట్టేసి దాంతో 4-5 రకాలు ఉన్నాయి. దీనిలో కూడా 4-5 రకాలు వాడి ప్రింట్ వేస్తారనమాట. వేసిన తర్వాత ఆ తర్వాత దాన్ని ఇక డై చేసుకుంటారు. ఇది రంగులు కావాలంటే 2-3 సార్లు చేసుకుంటారు, ఓకేనా? ఇట్లా. సో దీని ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఏం చేస్తారు, నీళ్ళల్లో ముంచేసి చక్కగా జాడించుకుని ఆరేసుకుంటారు. ఆ వైట్ ఫ్యాబ్రిక్ని ఆరేసిన దానికి ఇంకా మైనం ఉంది కదా, మైనాన్ని కరగబెడతారు. అది మనకి వాటర్ లాగా కనిపించాలి చూడటానికి. అలా పల్చగా వచ్చిన దానిలో ఫస్ట్ ఒక ఐరన్ది, మనకి బ్లాకులు ఉన్నాయి కదా వుడ్ బ్లాకులు, అట్లాగే ఐరన్ బ్లాకులు కూడా ఉంటాయి. ఈ ఐరన్ బ్లాక్తో ముంచి ఫ్యాబ్రిక్ మీద పెడతారు. సో అదొక విధానం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వుడ్ది ఉంది కదా మనకి, వుడ్ బ్లాక్స్ తెలుసు కదా మీకు, వుడ్ బ్లాక్ని ఆ మైనంలో ముంచి ప్రింట్ ఇస్తారు. తర్వాత ఏంటి అంటే చీపురు ఉంది కదా మనకి, పుల్లల చీపురు ఉంటుంది, ఐడియా ఉందా? ఈ తాకుల చీపురు, పుల్లల చీపురు, అట్లాంటి చీపురు లాంటిది తీసుకుని ఆ చీపురుతో ఫ్యాబ్రిక్ మీద ఇలా రాస్తారనమాట. లైన్లుగా వస్తాయి. అదొక టెక్చరు. ఇంకొకటి పెన్ను ఉంటుంది. పెన్ను అంటే దానికి కొద్దిగా పైన కొద్ది ఖాళీ లాంటిది పెట్టేసేసి దానిలో ఇది మైనం పోస్తారు. పెన్నుతో చక్కగా మనం చేత్తో పెయింట్ వేసినట్టే లేదా పెన్తో రాసినట్టే చేస్తారు. నెక్స్ట్ చీపురుతోనే మళ్ళీ ఇంకొక టెక్నిక్ ఏంటంటే జల్లుతారనమాట ఆ ఫ్యాబ్రిక్ మీద, అదొకటి. నెక్స్ట్ పెయింట్ బ్రష్ ఉంది కదా, పెయింట్ బ్రష్తో మనం గోడకు పెయింట్ వేసినట్టు రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బాటిల్కి రంధ్రం పెట్టేసేసి దానిలో వ్యాక్స్ వేసి దాన్ని రాస్తారు కింద ఫ్యాబ్రిక్ మీద. తర్వాత మడతేస్తారు. ఇలా మడత వేసి తర్వాత డైకి దాన్ని తీసుకెళ్తారు. డై చేసిన తర్వాత వ్యాక్స్ని రిమూవ్ చేస్తారు, ఓకేనా? ఇట్లా కొంత ప్రొసీజర్ అంతా అయిన తర్వాత అందంగా ఫ్యాబ్రిక్ తయారవుతుంది, కొంచెం టెక్స్చర్డ్గా, ఓకేనా? బాతిక్ ప్రింట్, టై అండ్ డై మనకి ట్రెడిషనల్ ప్రింటింగ్స్ లో 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రియల్ ప్రింటింగ్స్ గురించి వద్దాం. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి, ఓకేనా? బాయ్.